హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ప్రస్తుతానికి మనకు ఈ వాయుగుండం ఈరోజు సెప్టెంబర్ 25వ తేదీ ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో అంటే ఈరోజు సెప్టెంబర్ 25, 26వ తేదీ నాటికి మనకు ఉత్తర తెలంగాణ వైపు మరియు తూర్పు తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మన తెలంగాణ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సెప్టెంబర్ 25వ తేదీ నైట్ లోపల మనకు ఉత్తర కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఆల్రెడీ మనము ఇక్కడ శాటిలైట్ ఇమేజ్ గమనించినట్లయితే మనకు ఆల్రెడీ తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు ఆల్రెడీ వాయుగుండ ప్రభావంతో మనకు స్టార్ట్ అయ్యాయి. ఈ వర్షాలు ఈరోజు నైటు 25వ తేదీ రాత్రిలోపు మనకు తెలంగాణ వ్యాప్తంగా మరియు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర వ్యాప్తంగా ఈ వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రస్తుతానికి ఈ వాయుగుండం ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో తీరం దాటి ఆ తర్వాత మనకు ఛత్తీస్గఢ్ మరియు తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ అంటే దానికి మనకు దక్షిణ వైపు ఆ వాయుగుండ ప్రభావము దక్షిణ వైపు వంగి ఉంది. అంటే మనకు ఆ వాయుగుండానికి దక్షిణ వైపు ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మనము ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో మనకు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మరియు తూర్పు తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వాయుగుండ ప్రభావం ఎఫెక్ట్ భారీగా పడే అవకాశాలు కనిపిస్తుంది. మరియు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు సెప్టెంబర్ 26వ తేదీ 27 అంటే 25 నుంచి ఈ రోజు నుంచి 25, 26, 27 ఈ డేట్ల మధ్య మనకు వాయుగుండం మనకు తెలంగాణ ఉత్తర తెలంగాణ మీదుగా విదర్భ ప్రాంతం వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెళ్ళే క్రమంలో మనకు సెప్టెంబర్ 25, 26, 27 అంటే 25, 26, 27 ఈ డేట్ల మధ్య మన తెలుగు రాష్ట్రాలపై ఈ వాయుగుండ ప్రభావం భారీగా పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ రాయలసీమ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మనకు నంద్యాల కానీ మరియు కర్నూలు జిల్లా మరియు కర్నూలు సిటీ మంత్రాలయం ఆదోని ఈ తెలంగాణకి ఆనుకొనున్న ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మనకు నంద్యాల కర్నూలు జిల్లా మనకు తెలంగాణకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దక్షిణ కర్నూలు జిల్లా దక్షిణ నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. మరియు అనంతపురం జిల్లాల్లో కూడా మనకు సెప్టెంబర్ 26 అంటే సెప్టెంబర్ 26వ తేదీన మనకు అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు ఈ వాయుగుండ ప్రభావంతో కనిపిస్తుంది. కానీ మిగతా జిల్లాల విషయానికి వెళ్తే కడప జిల్లా మరియు అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి మరియు చిత్తూరు జిల్లాలో మాత్రం మనకు తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఓన్లీ మనకు తెలంగాణకి ఆనుకొనున్న ప్రాంతాలు నంద్యాల కానీ కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మనకు కర్నూలు జిల్లాలో అంటే తెలంగాణకి ఆనుకొనున్న ప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు తెలంగాణలో మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలు మరియు మధ్య తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా మనకు నమోదయ్యే అవకాశాలు మనకి కనిపిస్తుంది. మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది మాన్సూన్ సీజన్లో వచ్చే వాయుగుండం ప్రభావం కాబట్టి మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వాయుగుండం మనకు
ఎక్కడ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది, ఇది ఏ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, ఇప్పుడు ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. ఇది ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఏర్పడి మరియు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మరియు ఉత్తర తెలంగాణకి ఆనుకొని మనకు విదర్భ మహారాష్ట్ర ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు సెప్టెంబర్ 24 ఈ డేట్ల నాటికి మనకు ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఉన్న వాయుగుండం సెప్టెంబర్ 25 అంటే 25వ తేదీ నాటికి మనకు తూర్పు తెలంగాణ మీదుగా మరియు ఉత్తర కోస్తాంధ్ర మీదుగా భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తుంది. మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు అల్పపీడనం ఉత్తర భాగాల మీద ఉన్న దక్షిణ ఉన్న జిల్లాలపై ఈ వాయుగుండ ప్రభావం భారీగా పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇది ఉత్తర వైపు నుంచి దక్షిణ వైపు ఈ వాయుగుండం వంగి ఉంది. అంటే పైన ఉన్నా కానీ కింద భాగాల్లో దీని ఇంపాక్ట్ పడే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మనకు ఈ ఇంపాక్ట్ సెప్టెంబర్ 26, 27 ఆ తర్వాత 28 తర్వాత నుంచి మనకు నార్మల్ కండిషన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనము రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు రాబోయే 5 రోజుల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా మనకు 25, 26, 27 ఈ డేట్ల మధ్య విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కోస్తాంధ్ర విషయానికి వెళ్తే ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మాత్రం మనకు వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓన్లీ మనకు రాయలసీమ జిల్లాల్లో, ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మాత్రం వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అది కూడా కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం మధ్య తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. ఒక మహబూబ్ నగర్ కానీ, సూర్యాపేట కానీ, గద్వాల్ మరియు నారాయణపేట్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి మరియు వరంగల్ రూరల్ ఈ జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. వరంగల్ అర్బన్ మరియు నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు రాబోయే 3 రోజుల వరకు దీని ఇంపాక్ట్ మన తెలంగాణ మీదుగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరియు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు విజయవాడ కానీ, ఏలూరు, గుంటూరు ప్రాంతం మరియు పల్నాడు జిల్లాలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకి కనిపిస్తుంది. కానీ రేపు మాత్రం మనకు దీని ఇంపాక్ట్ అంటే సెప్టెంబర్ 26 ఈ టైంలో మాత్రం మనకు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మనకు దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మనకు సెప్టెంబర్ 28 తర్వాత మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు సెప్టెంబర్ 28 లోపు మనకు మహారాష్ట్ర వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కావున మనకు ఆ 28 తర్వాత మహారాష్ట్రలో మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. మనకు ఈ వాయుగుండ ప్రభావం మాత్రం సెప్టెంబర్ 25, 26, 27 మన తెలుగు రాష్ట్రాలపై భారీగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మన రైతులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో మాత్రం దీని ఇంపాక్ట్ భారీగా పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్.